అలాంటి బిల్డింగ్ నేను చూస్తున్నా. దాని ఎదురుగానే దాని కింద కూడా నేను ఒక రెస్టారెంట్ పెట్టి తీసేసిన. ఆ ఓనరు ఆ పెద్ద ఆయన పెద్ద అంటే సినిమా డైరెక్టర్ కేవీ రెడ్డి గారి అల్లుడు ఆయన కడపలో. వాళ్ళ దాంట్లో నేను రెంట్ తీసుకుని ఉన్నా. హఠాత్తుగా ఆయన పెద్ద మేధావి, గొప్ప రచయిత, పెద్ద లాయర్ కడపలో. అసలు ఆయన వెళ్తే గిన కోర్టు కేసు అనేది విజయం తప్ప వేరేది ఉండదు. అలాంటి వ్యక్తి వాస్తు లేదు, వాయువం అంతా పెరిగిపోయింది. ఇట్లా నైరుతిలో బావి, ఈశాన్యం లేదు, అయినా విపరీతమైనటువంటి ఇది వచ్చింది. అప్పటికి ఆ 20 ఏళ్ళు ఆయన చేసి 22-23 సంవత్సరాలు అవుతుంది. నేను ఎదురుగా ఉన్నా. మరి ఇలాగే ఉంది ఇది. నేను చదువుతున్నా, గమనిస్తున్నా, బ్రహ్మాండంగా నడుస్తుంది అందరూ అంటున్నారు కదా అనుకుంటున్నా. ఆ మధ్యకాలంలోనే నాన్నకు కొడుకు విపరీతమైన క్లాసెస్ వచ్చేసి నాన్నను ఇంట్లో గలాట జరుగుతూ గిట్టెం కొట్టడంతో ఆయన కింద పడి చనిపోయినాడు. ఆ చనిపోయిన మరుక్షణము ఇతని మీద కేసు పెడుతూనే వేరే వాళ్ళు ఇతని మీద వేరే ప్రయోగం చేసి ఇతని కూడా చంపేయబడిపడి. అది రకరకాల కారణాలు. అంటే వాస్తులో 25 ఏళ్ళు అని చెప్తున్నానండి. 3వ తరం వచ్చే కొద్దీ అది సర్వనాశనం ఉంది. ఇప్పుడు కడపలో మెయిన్ సాయిబాబా థియేటర్ అనేది ఎస్ఆర్ థియేటర్గా మారింది. ప్రతాప్ లాడ్జ్ అనేది నెంబర్ 1 లాడ్జింగ్ అనమాట. ఆ లాడ్జి అనేది మూతబడిపోయి కంప్లీట్ క్లోజ్ అయ్యి ఎప్పుడు ఉంటే 78-77లోనే రెసిడెన్షియల్ స్కూలు పెట్టి బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి ఆ కాలంలో ఆయన. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ అంత బాగా వచ్చింది, అప్పట్లో పెట్టి చేశాడు ఆయన. ఇప్పుడు కోర్టు సమస్యలతో నిలబడిపోయి ఆస్తిని ఎవరూ వాడుకోలేని పరిస్థితిలో నిలబడింది. నా కళ్ళ ముందర ఇవన్నీ జరగడం వల్ల నేను ఇంకా వాస్తుని ఇంట్లో మార్పులు మీరు చెప్పినట్టు ఆ తాపలు తీయడము, ఇంట్లో కొంచెం మార్పులు చేసుకున్న తరువాత ఆ ఇంటి ఎఫెక్ట్స్ నా మీద మా నాన్న మీద ఏ విధంగా ఉన్నాయంటే, ఇంట్లో పడమర స్థలం పెరిగి ఉండడం వలన ఫ్యాక్షనిస్టులు ఎక్కడి నుంచి పుట్టకొస్తారు, ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా ఉంటారు, ఎందుకు ఫ్యాక్షనిస్టులుగా మారుతారంటే పశ్చిమం దట్ మీన్స్ పడమర, దక్షిణము ఖాళీ స్థలాలు ఉండి తూర్పు ఉత్తరాలకు ఖాళీ స్థలం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది కూడా ఊర్లో ఒక 2 వరుసల్లో ఉంటారు. ఆ వరుసల్లో ఉండేవాళ్ళు ఇంకొక వరుసలో ఉండేవాళ్ళు మాత్రం కొట్లాడుకుంటారు. అవి దానికి తోడు గుంతలు ఎవరికైతే ఉంటాయో నైరుతిలో వాళ్ళు ఫ్యాక్షన్ వల్ల చంపబడతారు. ఇలాంటిది మాకేంటంటే మా నాన్నకు మాకు ఫ్యాక్షన్కి సంబంధం లేదు, పెద్దరికంగా ఉండడం. కానీ ఒక వ్యక్తిని వేరే వాళ్ళు చంపడం వల్ల ఒక మండల పరిధిలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కేసులు పెట్టి పంపించారు. మా నాన్నకి ఏం సంబంధం లేదు, ఆయనకు జరిగింది. నేను అనవసరంగా ఒక ఇష్యూలో ఇరుక్కొని అనవసరం పెద్ద గలవా జరిగి నేను జైలు పోయి రావాల్సి వచ్చింది. ఆ ప్రభావం వల్ల. అంటే నేను అప్పటికి జైలు పోయే సందర్భానికి ముందు ఇవన్నీ మార్చేసుకున్నా, కానీ అంత ఇంత దాని అవశేషం మన దగ్గర ఉంటుంది. ఆ అవశేషం అది క్లోజ్ అయింది. తర్వాత ఆ కేసు విధులు అన్ని రాజేపి అంతా వదిలేసి తిరుపతికి. ఫ్యాక్షనిజం అక్కడ పుట్టడానికి కారణం కూడా ఈ వాస్తులో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని అంటాం కదా. ఈస్ట్ ఫేసింగ్ అని అంటే తూర్పుకు ఎదురుకుండా నుంచుంటే మనకి సూర్యోదయం కనిపించాలి. అది అప్పుడు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది కదా. ఏది సూర్యుడికి వెస్ట్లో ఉంటాం, వెస్ట్లో ఈస్ట్ ఫేసింగ్ అంటాం. అవును. ఈస్ట్ ఫేసింగ్ అని అంటే మనం ఇలా నుంచుంటే ఎదురుకుండా సూర్యుడు మనకి కనిపించాలి. అది మనకు తూర్పులో ఉంటాడు, సూర్యుడికి మనము ఎదురుగా పడమరలో ఉంటాం. అవును. సో అది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అవుతుంది. కాదు, అది ఎట్లా? సూర్యుడికి ఎదురుగా మనం ఉంటాం. అవును. సూర్యుడికి ఇప్పుడు అది మనకు సంబంధించిన, సూర్యుడికి సంబంధించింది కాదు. ఓకే, మనకు సంబంధించిన విషయం. అచ్చా. సో మనము సూర్యుడికి ఏ విధంగా ఉన్నాం అనే దాని మీద ఇది నిర్ణయం జరిగింది. అలా అయితే వెస్ట్ ఫేసింగ్ అని అంటే మనం తూర్పు వైపు ఉంటాం, ఫేసింగ్ వెస్ట్ వైపు. రైట్. యాక్చువల్లీ ఎప్పుడో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, తూర్పు పడమర ఈ 2 తెలుస్తాయి, మిగతా ఏవి కూడా దశలు మాకు పెద్దగా గుర్తించడం కష్టంగా ఉంటుంది, ఇవి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని. కుడివైపునే ఉంటుంది, ఎడం వైపునే ఉంటుంది, ఏది వాయువ్యం, ఏది ఆగ్నేయం, ఏది ఏ మూలలు అనేది వాటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా? మనము తూర్పు పక్కకు నిలబడితే కుడివైపు నుండేది వచ్చేసి దక్షిణం. తూర్పు పక్కన నిలబడితే అంటే తూర్పుకు సూర్యుడికి ఎదురుగా మనం నిలబడాలి. సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు తూర్పు వైపు, సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు రైట్ సైడ్ లో దక్షిణము, లెఫ్ట్ సైడ్ లో ఉత్తరము, మనకి వెనక భాగము పడమర, పశ్చిమం, వెస్ట్ అలా ఉంటుంది. ఇది కాక మనకి 2 మూలలు కలుస్తాయి. ఉత్తరము తూర్పు కలిసే మూలను ఈశాన్యం అంటారు, దక్షిణము తూర్పు కలిసే మూల ఆగ్నేయం అంటారు. ఇంకా నైరుతి అనే మూల వచ్చేసి దక్షిణము పడమర కలిసే మూలను నైరుతి అంటారు. మీకు ఉత్తరము పడమర కలిసే మూలను వాయువ్యం అంటారు. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈశాన్యం అనేది ఉత్తరం వైపు ఉండే ఈశాన్యము, ఒకటి తూర్పు వైపు ఉండే ఈశాన్యం. అలాగే ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయము. ఇటు వస్తే నైరుతి, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి.
పశ్చిమ వాయువ్యము ఉత్తర ఉత్తర వాయువ్యం, వాయువ్యం. ఇలా ఎక్కడికెక్కడికి మార్పులు చేర్పులు అంటే గుర్తింపబడే దాని కొరకు ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తూర్పు మొహాన్ని ఎక్కువ అందరు ఇష్టపడే దానికి కారణం ఏంటంటే మనకు సూర్యోదయం రావడము తెలియకుండానే ఒక మనిషిలో ఒక మేధస్సు అనేది ఉద్భవించడము జరుగుతుంటుంది. దానికి చక్కటి ఉదాహరణ అంటే మనకు అందరికీ తెలిసిందే, జపాన్కు మొదటి సూర్యోదయం ఉంటుందని అంటుంటారు. సో వాళ్ళు చాలా మేధావులుగా ఉంటారు. సో దానికి దీనికి సంబంధం పెడతారు, వాస్తవం కూడా అది. ప్లస్ సూర్యుడు ఎక్కువ భాగం ఉత్తరంలో ఉంటారు. సో అందుకు ఉత్తరంలో కూడా కాస్తంత ఎక్కువ ఖాళీ స్థలం పెట్టుకుంటాము, దక్షిణం ఖాళీ స్థలం తక్కువ పెట్టుకుంటాము. ఓహోహో. చాలా మంది చాలా పట్టింపులతో అడుగు బయట పెడుతూ ఉంటారు. అంటే మనం ఏ ఫేసింగ్లోంచి ఇంటిలోంచి అడుగు బయట పెట్టాం, ఫస్ట్ టర్న్ ఎటు తీసుకున్నాం, నెక్స్ట్ టర్న్ ఎటు తీసుకున్నాం అనేది కూడా పట్టించుకుంటారు. అవును. సో ఏ ఫేసింగ్ వాళ్ళు అంటే మళ్ళీ ఇది చెప్తున్నాను, ఇది పట్టించుకునే వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే చాలా మంది కింద కమెంట్ చేస్తారండి, ఇంత మూర్ఖంగా ఎలా చెప్తారండి మీరు అని కూడా అనవచ్చు. అందుకని పట్టించుకునే నమ్మే వాళ్ళకి అంతే. ఇప్పుడు హోమియోపతి నమ్మే వాళ్ళకి హోమియోపతి వాడతారు, ఆయుర్వేదం నమ్మకం ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం వాడతారు. సో ఇది నమ్మే వాళ్ళకి మాత్రమే, మళ్ళీ చెప్తున్న కారణం. సో అంటే నేను మా బ్రదర్ ఉన్నాడండి, మేము అంటే మాది అన్నీ అద్దెళ్ళే కాబట్టి వాడు చెప్తూ ఉంటాడు అనమాట, అక్క నువ్వు ఇటు తిరిగావు, ఇటు తిరక్కు, అటు తిరిగి వెళ్ళు అని చెప్తాడు. ఒరే ఇంత రోజు ఎక్కడ పట్టించుకుంటానంటే వెళ్ళి అలాగే వెళ్ళి అంటాడు. అంటే వాడికి చాలా పట్టింపు, నాదంతా హడావిడి. నేనేమంటున్నానంటే కనీసం ఏ ఫేసింగ్లోంచి ఎటువైపు తిరిగి ఎటు వెళ్తే అంటే ఎన్ని టర్న్స్ అలా మనం పట్టించుకోవాలి యాక్చువల్గా. మీది ఇది కూడా చాలా చాలా నేను పర్టికులర్ ఈ విషయంలో నేను చాలా పర్టికులర్ ఈ విషయంలో. అవునా? నేను ఎక్కడ ఇల్లు నేను తిరుపతిలో ఒక 3 ఇల్లు మారినా. కొన్ని ఇళ్ళ కోసం అంటే నేను ఇంట్లోంచి బయటకు వస్తూనే రోడ్డు ఉత్తరానికా తూర్పుగా తీసుకెళ్ళాలా? తూర్పుకు వెళ్ళాలా? తూర్పు కన్నా వెళ్ళాలి. మనం ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మన రోడ్డు ఇట్లా ఉత్తరానికైనా ఉండొచ్చు, లేదా ఇట్లా ఉత్తరాన్ని బయట తూర్పుకైనా ఉండొచ్చు. ఈ 2 దారులు పోవడం వల్ల ఏంటంటే అండి, దాంట్లో ఉండేటువంటి ఏంటంటే మన మెదడును ఉత్తరము తూర్పుకు పోవడం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణానికి పనిలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి మెదడు పని చేసే విధంగా ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల. చాలా మంది నమ్ముతారండి, ఎందుకంటే గ్రహాలతో లింక్ అయ్యి ఈ అమావాస్య పౌర్ణమికి సంబంధించి సముద్రం కూడా రియాక్ట్ అవుతున్నప్పుడు మనిషి బ్రెయిన్, మనిషి బిహేవియర్ కూడా మారుతూ ఉంటుందని మా అమ్మగారు ఎప్పుడు అంటుంటారు. అమావాస్య వస్తుంది మీ నాన్నగారు కోపం చేసి ఎలా పెరుగుతుందో అంటుంటారు. నిజమే. ఇప్పుడు మీకు ఆటుపోట్లు ఉంటాయి కదా. అవును, ఆటుపోట్లు ఉంటాయి కదా సముద్రానికి. అప్పుడే ఎందుకు అమావాస్య పుణ్యానికి వస్తే మిగతా రోజులు రావు కదా. అవును, నేచర్తో మనిషి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అల్టిమేట్లీ మనం దాన్ని నమ్మాల్సి ఉంటుంది. అలా ఉంటాయి. అదే కొందరు దక్షిణ మొహంలో ఇల్లు ఉంటుంది. ఈ ఉత్తరంలో తూర్పుకు పోయే వాళ్ళ మెదడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మన ఇంట్లో నుంచి ప్రయాణం దక్షిణం వైపు ఉన్నింది అనుకోండి, దక్షిణం ప్రయాణంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు పోవాల్సిన పనికి 15 నిమిషాల్లో పోవాలనుకుంటే మీరు 17 నిమిషాలు 18 నిమిషాలు పడుతుంది. ఆ ప్రయాణంలో కొంచెం కష్టాలు ఉంటాయి ఆ ప్రయాణంకి సంబంధించి. అంటే ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని చెప్పేయచ్చు కదండి. అయ్యో చెప్పచ్చండి. ఇట్లా ఉండి ఇటు పోకుండా తూర్పుకు పోకుండా దక్షిణం పోయే వాళ్ళ ఇంట్లో, తూర్పు మొహం ఇంటిలో దక్షిణం వైపు పోయే వాళ్ళ ఇళ్ళల్లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. అక్కడ ఎక్కువ జరుగుతాయి. రైట్. ఇలా పోయే వాళ్ళ దగ్గర జరగవనను చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇలా పోయే వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణ ఆ మిత్రుడే నా ఇంట్లో. అవునండి. నేను చెప్పాను, నీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ముందే చెప్పారు? ముందు చెప్పిన. అన్నా అన్నాడు. ఏమన్నా ఏం లేదు, వాస్తవం అయితే ఇది అన్న, జాగ్రత్త, ఇట్లా పోనీయద్దు, నీకు ఇటు తిరుక్కొని పోతే ఇదేందన్నా, అన్నం ఇట్లా తిరిగినట్టుంటారు కదన్నా అని. కొన్ని సందర్భాలలో ఎప్పుడన్నా కొంచెం ఉన్నా ఇబ్బంది ఏం లేదు అని చెప్పినా, కొంచెం మూఢత్వంగా అనుకోవచ్చేమో, ప్రాక్టికల్గా అవి నా కళ్ళతో చూసి చెప్పినటివే. అందులో నా మిత్రుడే. నేను అలా. ఇంకొకటి ఏంటంటే అక్కడ అలా ఉంటుంది తూర్పు. దక్షిణంలో అయితే దక్షిణంలోకి మొహం పోయిన తర్వాత పడమరకి వెళ్ళి దక్షిణం వెళ్ళే వాళ్ళల్లో అంటే క్రిమినల్ మెంటాలిటీ, మనుషులను మోసం చేసే మెంటాలిటీ, అవసరం వస్తే ఏమైనా చేయగలిగేటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు ఇలా దారిలో పోయే వాళ్ళు మాత్రం. అంటే 2 టర్న్స్ అయినా మనం పట్టించుకోవాల్సింది యాక్చువల్గా. ఒక టర్ను క్లియర్. ఒక టర్ను ఏది ఉండాలంటే ఇప్పుడు మనకు అట్లా కావాలంటే చాలా కష్టం అండి. అన్ని టర్నులు ఆ విధంగా ఉండాలంటే కష్టం. ఒక టర్న్ ఫస్ట్ మనం వెళ్తూనే తూర్పుగా ఉత్తరానిగా వెళ్ళగలిగితే చాలు. మళ్ళీ మిగతా ఎటు పోయినా కూడా నో ప్రాబ్లం, అది మ్యాటర్ కాదు. మినిమము ఒక 50 అడుగులన్నా మనం వెళ్ళగలగాల. ఇలా ఉంటారు. పడమర ఉండే వాళ్ళల్లో, మగవాళ్ళల్లో ఇలాంటి ప్రవృత్తి ఉంటుంది. ఉత్తరంలో మామూలు అదేం కొంచెం కష్టాలు ఉంటాయి, ఇటు వెళ్తే కానీ చాలా మంచి ఉంటుంది. తూర్పు ఉత్తరానికి ఉండే కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే
సహజంగానే వాటికి మంచి దారులు ఉంటాయి. వీటికి పడమర దారులు ఉండాలి. ఇటు దక్షిణం వైపు వెళ్తే అదే క్రూయల్ మెంటాలిటీలు, మోసపూరితమైన విధానాలు ఇలా వాళ్ళే ఇటు వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళలో అలాంటి మంచి గుణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో పడమర మొహం కలిగినటువంటి వాయువు ఇంట్లో పడమర ఉత్తరంలో ఉన్న ఇంటిలో మేధావులు, న్యాయ కోవిదులు, ఒక గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తులు ఆ ఇంట్లో వాస్తు ప్రకారం ఉండడం ఉంటే ఆ ఇంట్లో పుడతారు. కానీ తూర్పు ఇండ్లలో కానీ ఉత్తరం ఇళ్లలో పుట్టరు అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళంత భేదాశక్తి న్యాయ కోవిదులు ఉండరు. ఈ ఇంటికి పడమర కలిగినటువంటి ఇంటిలో వాస్తుకు ఉంటే, అదే వాస్తు లోపం ఉంటే మగవారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు మెట్లు అన్నారు, అపార్ట్మెంట్కైనా ఇండిపెండెంట్ హౌస్కైనా మెట్లు ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు?